హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. అందరూ బాగున్నాండి. మేమైతే బాగున్నాము. సో నేను ఫొటోస్ తీస్తున్నా అండి, కానీ వీడియోస్ తీయట్లేదు. కాబట్టి అప్లోడ్ చేయడం కావట్లేదు. నాకు ఇంట్లో పని వల్ల కొంచెం అవ్వట్లేదు. సో ఇది వచ్చేసి మా పాపకి ఫోటోషూట్ కోసమని కాల్ చేశారు. సో తను తీసుకెళ్తున్నాను. నేను ఆన్లైన్లో ఫామ్ ఫిల్అప్ చేశాను. సో పిల్లలు ఫొటోస్కి కావాలి అంటే ఫిల్అప్ చేస్తే మా పాప సెలెక్ట్ అయింది. తను సెలెక్ట్ అయితే తను తీసుకెళ్తున్నాను. సో మేడ్చర్లో మేము ఉండేది మేడ్చర్ కదా, మాదాపూర్లో ఉందట్టు స్టూడియో. సో అక్కడికి వెళ్తున్నాము. సో అక్కడ వచ్చేసి మాకు డైరెక్ట్ బస్సు ఉండవు కదండి. సో డైరెక్ట్ బస్సు ఉండవు కాబట్టి మేము బస్ చేంజ్ చేయబడుతుంది, దిగేసి మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకోవాలి. సో మేడ్చర్ నుంచి కుక్కట్పల్లి నుంచి హౌసింగ్ బోర్డు నుంచి మాదాపూర్. సో మేము అక్కడ మాకు తెలిసిన మా ఫ్రెండ్ వచ్చిందట్టు. తను వస్తే తనకు తెలుసు అని చెప్పేసి అంటే తను తీసుకొని వెళ్తుందట్టు ఆటోలో. ఆటో బుక్ చేసాము. సో వెళ్తున్నామట్టు. సో అందరూ ఏమనుకుంటారంటే ఈ లైన్ స్క్రీన్ అనేది అంటే ఫేక్ రియల్ అన్నట్టుగా అంటున్నారు. కానీ నేను కూడా ఫేకే అనుకున్నా, బట్ ఫేక్ కాదు, రియల్ అది. సో మేము వెళ్తున్నాము. వాళ్ళు కాల్ చేశారు, రమ్మని చెప్పేసి అన్నారు. సో వెళ్తున్నాము. దానికి ఒక 1000 అమౌంట్ పే చేయబడుతుందండి. ఎందుకంటే ఫొటోస్ తీస్తారు పిల్లలకి. ఫొటోస్కి ప్లస్ మేకప్కు డ్రెస్ కోసం 1000 పే చేయబడుతుంది. సో 1000 మనం పే చేసుకొని ఫోటోషూట్ ఇట్లా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఆ బిల్డింగ్ అండి. ఇందులో 4th ఫ్లోర్లో ఉంది. సో మేము 4th ఫ్లోర్ వెళ్ళేసి ఫోటోషూట్ కోసం వెళ్ళాము. అందులో ఏంటంటే మనకు ఫోటోషూట్ అయిన తర్వాత మనకు కొన్ని ప్లాన్స్ చెప్తాడు. ఆ ప్లాన్స్ మనకు నచ్చితే మనం దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. అది కూడా ఆ ప్లాన్ కూడా అమౌంట్ ఏమి ఎక్కువ ఉండదు, తక్కువనే ఉంటుంది. బట్ నాకు చెప్పిన ప్లాన్స్ బట్టి నేను మా ఆయనని కనుక్కొని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తాను, తనకు కనుక్కొని చెప్తా అని చెప్పేసి అన్నాను. సో మా పాప ఫొటోస్ దిగిందండి. బాగా అంటే వాళ్ళు తీస్తారు, తను మంచిగా దిగిందట్టు, ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా. సో తను బాగా చేసింది. కెమెరా ముందు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా దిగేసరికి వాళ్ళు ఒక సర్టిఫికేట్ మనకి ఇచ్చినట్టు. అంటే అందరికి ఎక్కువ ఇవ్వరు, తక్కువ ఇచ్చేది. అంటే పిల్లలు మంచిగా బాగుంటే, ఏడవకుండా మంచిగా ఉంటే వాళ్ళకి ఇస్తారట్టు. ఆ సర్టిఫికేట్ ఎందుకంటే మనకు చెప్పిన ప్లాన్స్ ఉంటాయండి. ఆ ప్లాన్స్ మనకు నచ్చినప్పుడు ఆ సర్టిఫికేట్ తీసుకొని మనకు చూపించి పోయి వెళ్ళాలంటూ. వాళ్ళ అగ్రిమెంట్ కూడా ఉంటాయంటే అగ్రిమెంట్ రాయించుకుంటారు. సో ఫ్రెండ్స్, మీరు వెళ్ళినప్పుడు ఇలాంటి దానికి మీరు కరెక్ట్గా వాళ్ళు చెప్పేది మీరు కరెక్ట్గా అర్థం చేసుకున్న తర్వాత అమౌంట్ అని పే చేసుకోండి. ఎందుకంటే సర్టిఫికేట్ అది అగ్రిమెంట్ ఒకటిసారి మనం సైన్ చేసామంటే అమౌంట్ వెనక్కి ఇవ్వరంట. సో అందుకని చెప్తున్నాను. మేము ఇంకా ఏం ఆలోచించిన తర్వాత చెప్తామని చెప్పేసి అన్నాము. వాళ్ళు కాల్ చేస్తా అని చెప్పేసి అన్నారు. సో నేను చెప్పేది ఇదే గైస్, మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ప్లస్ మీకు నచ్చితే అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.